పడేస్తున్నాం అన్న. ఎక్కడ డార్లింగ్, ఏదో స్లోగా వెళ్తున్నాం, ఇంకా ఇచ్చి పడేలే. ఏటీఎంతో మా అందరికి ఏటీఎం వాజ్ అబౌట్, అది మంచి మంచి నాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది అది. బట్ దానికోసం చాలా కష్టపడ్డాను కాబట్టి ఫైనల్ అందరి దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ రావడం, ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎస్, కొంచెం మన అన్స్టాపుల్కి వద్దామన్నా. సో అన్స్టాపుల్ అన్న నాకు చాలా, నేను సీరియస్గా చేస్తాను, మీరు ఏమనుకోతా. నువ్వు ఏదైనా అడుగు పోయి, నేను రెడీగా ఉన్నా. రెడీగా. అన్స్టాపుల్ అనే పేరు బాలకృష్ణ గారిది. సో సార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎందుకు పెట్టుకున్నారు? నాకు దానికి సంబంధం లేదు. ఫస్ట్ ఇప్పుడు నేను సినిమాలో యాక్టర్ని, ఆర్టిస్ట్. సో నా ప్రొడ్యూసర్ ఎప్పుడైతే ఆ టైటిల్ చెప్పారో నేను స్ట్రిక్ట్లీ నో చెప్పా. నాకు వద్దు ఈ టైటిల్, ఎందుకంటే ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య బాబు. ఆయన తర్వాత ఎవరిని అన్స్టాపబుల్ చూసే ఛాన్సే లేదు. సో నేను ఆయనతో ప్రొడ్యూసర్తో డిస్కషన్ అయ్యేటప్పుడు, నేను ఏదైనా చేయన్నా, నువ్వు కావాలంటే ఏ టైటిల్ అయినా పెట్టు, నేను తీసుకుంటా, అన్స్టాపబుల్. అప్పటికి నాకు తెలియదు డార్లింగ్. నేను హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ షో చూశాను, ఆ టైటిల్ మా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, నాకు తెలియదు. ఓకే, నేను అడిగాను, ప్లీజ్ మార్చేయండి. ఆయన అన్నారు, బుల్లితెరలో నువ్వు ఎలాగో మంచిగా వచ్చావు, మంచి జర్నీ, అన్స్టాపబుల్ జర్నీ కదా, సో ఇది నా ఇంట్రెస్ట్. సో నేను ఏదో ఒకటి చేసి, నేను ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసేది నేనే కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ నాకు ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు గో విత్ దిస్ టైటిల్ అన్నాడు. నాకు అప్పుడే కొంచెం భయం వేసింది, సరే మళ్ళీ ఇంకా అంటే అది వెయిటేజ్ కదా, ఆయనకి అదే సినిమా మళ్ళీ ఆయనే చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఈజ్ అన్స్టాపబుల్. ఆయన బుల్లెట్ ఏమంటారు, బ్రేకులు లేని బుల్డోజర్ టైప్ బాలయ్య బాబు గారు, తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. సో ఆయన పవర్, ఆయన ఎనర్జీకి ఆ టైటిల్ ఆయనకే బాగుంటుంది. బట్ ఇంకేం చేయలేం డార్లింగ్, ఆల్రెడీ మేము ఆ టైటిల్ మీద సినిమా చేసాం. సో త్వరలో రాబోతున్నాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్. అయితే ఈ అన్స్టాపబుల్లో మేము ప్లాన్ చేసింది ఎంటర్టైన్మెంట్. ఎక్కడ కూడా ఎవరు కూడా థియేటర్కి వచ్చి 1% కూడా బోర్ అవ్వద్దు. అంటే సినిమా అంటే ఎక్కడ అన్నీ ఉండాలి, బట్ బోర్ రావద్దు. సో మేము అదే ప్లాన్ చేసి, నేను సప్తగిరి మా వల్ల అయినంత వరకు బెస్ట్ ఇచ్చాం. ఎస్. అండ్ కమింగ్ టు డైరెక్టర్, లైక్ మన అన్స్టాపబుల్కి ముందు ఒక సన్ ఆఫ్ ఇండియా అనే ఒక మంచి అద్భుతమైన సినిమా మాట్లాడుకోవచ్చు. ఆ సినిమా గురించి తర్వాత మీకు ఎప్పుడు అనిపించింది, అంటే అన్స్టాపబుల్ అంటే సన్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు అరే ఎందుకురా బిస్కెట్ అయిందా ఏమన్నా? అంటే అది బేసిక్గా మూవీ ఎక్స్పెరిమెంట్ అని డైరెక్టర్ ఆల్రెడీ నాకు చెప్పాడు. ఈవెన్ అందరికీ తెలుసు, టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ అదొక ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే కోవిడ్లో వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు బయటికి రాలేని పరిస్థితి, సినిమా పీకల మీద ఉంది, అంటే ఇట్ షుడ్ ఫినిష్ ఆఫ్ అని. సో అక్కడ వాళ్ళు తీసుకున్నది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఆ సినిమా చూశాను, నేను కూడా చూశాను. బట్ ఇంత ఇమేజ్ ఉండి, ఇంత ఇది ఉండి, దాన్ని రిలీజ్ చేయడం కంటే కూడా హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు కదా అని క్వశ్చన్ కూడా వేసాను నేను డైరెక్టర్ని. బట్ నేను అదే చెప్తున్నా కదా, ఇట్స్ డెసిషన్ మేడ్ బై సమ్ వన్. ఇక ఫైనల్ అన్నప్పుడు దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో అది మరి దట్స్ డెస్టినీ. ఆయన నా చెప్తున్నా కదా, నా దోస్తుగాలు కూడా వచ్చిన తర్వాత నేను ఇలా చేస్తున్నాను సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారితో అంటే వాళ్ళు అన్నారు, అమ్మో 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 బాబాయ్ అని. అంటే నేను అన్నా, ఏంటి ఒక సినిమా డిజాస్టర్ అయితే ఇంకా డైరెక్టర్ డిజాస్టర్, యాక్టర్ డిజాస్టర్ కాదు కదా, ఎన్ని కాలే భయ్యా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇప్పటికీ సన్ ఆఫ్ ఇండియానే పాపం ట్రోల్ చేస్తారు, కానీ దాని మమ్మీ డాడీ సినిమాలు ఎన్ని ఉన్నాయో అట్లా అంత థియేటర్కి వెళ్ళి టార్చర్ చూసినాయి. సో డెఫినెట్గా ఇట్ కమ్స్ టు ఒక పర్సన్ని బ్లేమ్ చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఓకే, బట్ నా ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేసినప్పుడు ఆపర్చునిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. నేను ఆయనతో కూర్చున్నప్పుడు బై గాడ్ నాకు తెలియదు ఆయన సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అని, ఫస్ట్ తెలీదు. తర్వాత నేను సన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చేసి అంటే నా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పా, ఇలా సన్ ఆఫ్ ఇండియా అంటే, రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, వద్దురా బాబా ఆయనతో అది ఇది అన్నట్టు క్యాజువల్. నిజంగా జరిగింది చెప్పాలి. అన్న అదేంట్రా, ఈ హ్యావ్ వెరీ గుడ్ టాటూ, హీస్ ప్యాషనెట్ డైరెక్టర్, తను ఒక మంచి స్టోరీ రాసుకున్నాడు. నేను ఆయన అసలు బిఫోర్ గురించి ఏం మైండ్లో పెట్టుకోకుండా ప్రెజెంట్ గురించి ఆలోచించి స్టోరీ విన్నాను. బట్ ఆయన చెప్పిన స్టోరీ నాకు చాలా ఫన్నీగా నవ్వుకున్నాను, నేను ఎంజాయ్ చేశాను, స్టోరీ వింటుంటే ఎంజాయ్ చేశాను. ఎందుకు ఒక దాని గురించి మనం మైండ్లో పెట్టుకొని దీన్ని రిజెక్ట్ చేసుకోవటం అని నేను ఒక రకంగా ఇది నా ఓన్ డెసిషన్, నేను చేయాలి అనేది. సో తర్వాత కూడా నేను నా ఫ్రెండ్స్ని కన్విన్స్ చేశాను, ఒక మనిషి పడిపోతే ఇంకా వాడిని అందరూ ఇరిటేటెడ్గా వదిలేయటం కరెక్ట్ కాదురా, అతనికి ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి వదిలేయటం అనేది వెరీ రాంగ్. సో హూ నోస్, దెర్ విల్ బి వన్ మోర్ హ్యాండ్ హూ విల్ హెల్ప్ దెమ్. ఐఎమ్ నాట్ అ హెల్పర్, నేను నా పని నేను చేస్తున్నా. ఇక్కడ నా స్వార్థం కూడా ఉంటుంది. నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నాకు మంచి స్టోరీ కావాలి. అంటే లైక్ సక్సెస్లో ఉన్న డైరెక్టర్తో సక్సెస్లో ఉన్న ఆర్టిస్ట్ చేస్తే ఇక రీచ్ వెళ్తుందని ఒక అది మెత్తో కాదో తెలియదు, కానీ ఇట్స్ లైక్ బ్రో, ఇప్పుడు సక్సెస్లో ఉన్న డైరెక్టర్ ఏం చేస్తాడంటే సక్సెస్ఫుల్ హీరోనే ఎత్తుక్కుంటాడు, అవునా కదా? లాజికల్గా నువ్వు కష్టపడేటప్పుడు నీ ఫ్రెండ్స్ చాలా మంది నీ పక్కన ఉంటారు. అదే నువ్వు కష్టపడి పైకి వచ్చాక నువ్వు వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తావు.
ఇది ప్రతి దగ్గర జరిగేదే. సో వన్స్ యూ ఒక స్టాండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమంది డైరెక్టర్లు చూస్తాం మనం, అరే నా దోస్తుడు అని ప్రౌడ్గా చెప్పుకుంటాం, కానీ వాడి వల్ల మనకి హెల్ప్ అవుతుంది అంటే ఏమవ్వదు. ఎందుకంటే వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. అరే వాడు మనం చెప్పుకోవడానికి ఏమొస్తుంది, అరే వాడు ఒకప్పుడు నాతో చాయ్ తాగేటోడు, ఒకప్పుడు నాతో ఇది ఇడ్లీ తినేటోడు, నైట్లో మీ ఇద్దరం కష్టపడేటోళ్ళం, అలా చెప్పుకొని ఇప్పటికి కృష్ణానగర్లో బతికేటోళ్ళు ఉన్నారు. కానీ ఎవడైనా ఆ టైంలో వాళ్ళు కలిసి ఉంటారు. వన్స్ ఓ స్టేజ్కి ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్తో ట్రావెల్ చేస్తే సక్సెస్ ఉంటుందో లేదో పక్కన పెడితే, ఇలా సక్సెస్ కోసం ట్రై చేసే వాడితో ట్రావెల్ చేస్తే కిక్ ఉంటుంది మచ్చా లైఫ్. చిన్న జిందగీ, దాన్ని దునియా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడైనా హార్డ్ వర్కింగ్లో. ఇప్పుడు నాకు రేపు పొద్దున మంచి డైరెక్టర్ వస్తే నేను చేస్తా, తప్పేం లేదు, వాళ్ళని చేయాలి. ఇప్పుడు వీళ్ళని ఎవరైతే నేను ఆపర్చునిటీ ఎత్తుక్కొని వస్తారో వాళ్ళతో చేయడం మోర్ ఇంపార్టెంట్ అని అంట. ఎస్, ఇట్స్ అన్స్టాపబుల్ అనే షో అంటే మన లైక్ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ మాకు కనిపిస్తుంది అన్న. కానీ మీ ప్రీవియస్ అంటే ఓటీటీ వరకు మిమ్మల్ని తొక్కే వాళ్ళే లేరు. అయ్యా ఎక్కడ బ్రో, ఓటీటీలో అందరిని ఓటీటీలో ఎవరు తొక్కలేరు. ఓటీటీలో మీ మంచి రీచ్ వచ్చింది ఏటీఎంకి. కానీ ఆన్ ద థియేటర్ మార్కెట్లో సన్నీ అన్నకి ఒక 150-200 పెట్టి సినిమా చూడాలని ఫ్యాన్స్ కానీ ఇష్టపడే వాళ్ళని ఎప్పుడైనా నాకే అనిపించింది కష్టం కొంచెం. అంటే ఇప్పుడు బేసిక్గా సినిమా చేసినా నేను కష్టం అని ఎందుకు అంటున్నానంటే, నేను బయటకు రాకముందు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నిజంగా నేను మాటల్లో చెప్పలేనంత మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నా సినిమా వస్తే చూస్తారా బ్రో అని ప్రామిస్ తీసుకుంటూ ఉంటా. అందరూ చూస్తా అంటున్నారు కానీ కొందరే చూస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే వీడి సినిమాకి థియేటర్ దాకా వెళ్ళాలా, ఓటీటీలో వచ్చేస్తుంది కదా, వీడికి అంత అవసరమా, అది ఉంది ఇప్పటికి ఉంది. నేను ఒప్పుకుంటా, నాకు అంత సీన్ లేదని నాకు ఒప్పుకుంటాను నేను. కాకపోతే ఏంటంటే నేను ఏ యాక్టర్కి తక్కువ కాకుండా చేసిన యాక్టింగ్ నాది ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.